నేపాల్లో ప్రజెంట్ అత్యంత వేగంగా రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఓలీ శనివారం తెల్లవారుజామున అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే 2025 సెప్టెంబర్లో జరిగిన జన్జడ్ నిరసనల సమయంలో జరిగిన హింసకు బాధ్యత వహిస్తూ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీనా, మాజీ హోంమంత్రి రమేష్ లేఖను భక్తపురలోని వారి నివాసాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు జరగటానికి సరిగ్గా ఒకరోజు ముందే మార్చి 27న బలేంద్ర షా అలియాస్ బలేన్ షా నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాలెన్ షా ఒక ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా మారిన వైనం ఆసక్తిని కలిగించే అంశం. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కాగా సెప్టెంబర్ నాటి అల్లర్లలో 70కి మందికి పైగా మరణించగా అందులో కనీసం 19 మంది తొలి రోజే పోలీసుల కాల్పులో మరణించారు. ఈ ఘటనలపై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిషన్ హింసను నివారించడంలో ఓలీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ వారిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఇక ఓలీ విషయానికి వస్తే ఆయన 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అధ్యక్షుడైన ఆయన వెనుక ఇప్పటికీ బలమైన పార్టీ క్యాడర్ ఉంది. ఓలీ అరెస్టుతో నేపాల్లో మళ్లీ రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్త నిరసనలకు దిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ పరిణామం నేపాల్ ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని, ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నవారు కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదని నిరూపిస్తుందని అంటున్నారు. కాగా ఓలీ ఈ అరెస్ట్ ను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. ఇది కొత్త ప్రభుత్వానికి, పాత రాజకీయ వర్గానికి మధ్య పెద్ద ఘర్షణకు దారితీస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలేన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం గత ఏడాది నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన యువతకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. దోషులుగా తేలితే ఓలీతో పాటు ఇతర అధికారులకు 3 నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ అరెస్టులు కేవలం న్యాయం దిశగా మొదటి అడుగని, ఎవరూ చట్టానికి అతీతులు కారని నేపాల్ కొత్త హోంమంత్రి సుదన్ గురుంగ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేపాల్ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.